హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రో ట్రేడర్ తెలుగు అకాడమీ. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో అయితే మనం ఎవ్రీడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అయితే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అయితే ప్రొవైడ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాటి యొక్క పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఇలా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ డైలీ లెవెల్స్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా. మన టెలిగ్రామ్ ఛానల్ ఏమైతే ప్రో ట్రేడర్ తెలుగు అకాడమీ అయితే ఉంటుంది. ఈరోజు ఇచ్చిన లెవెల్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్, ఆ లెవెల్స్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అనేది చూద్దాం. మొదటిగా నిఫ్టీని అయితే చూద్దాం. ఈ రెండు లెవెల్స్ అయితే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అయితే మనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెండు లెవెల్స్ తీసుకోవడానికి గల రీజన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ 15 మినిట్స్ చార్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ లెవెల్. ఎవరైతే మన దగ్గర నేర్చుకున్నారో వాళ్ళకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నాం ఏంటి అనేది. ఈ లెవెల్ తీసుకోవడానికి గల కారణం ఇక్కడ నుండి షార్ప్ మూవ్ అయితే వచ్చింది. ఒక ర్యాలీ తర్వాత, షార్ట్ కవరింగ్ తర్వాత దీన్ని కూడా నేను ట్రెండ్ కిందే కన్సిడర్ చేసి ఈ లెవెల్ని కూడా తీసుకున్నాను. మీరు ప్రీవియస్గా బ్యాక్ వెళ్ళి చూసినా ఇది ఒక సపోర్ట్. సపోర్ట్లు బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేసింది. సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ అగైన్ మార్కెట్ ఇక్కడికి రావటం, ఈ గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత ఫాల్. అగైన్ సేమ్ లెవెల్ నుండి అగైన్ ఫాల్. ఇక్కడ ఏదైతే సపోర్ట్గా యాక్ట్ చేసిందో ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఈ ర్యాలీ తర్వాత గ్యాప్ డౌన్, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయితే అయింది. దాని తర్వాత ర్యాలీ. అగైన్ సేమ్ లెవెల్సే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఎలా యాక్ట్ చేస్తాయి అనేది చూడండి. ఇప్పుడు ఏదైతే రిమూవ్ చేస్తున్నాను. మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇది ఒక లెవెల్ తీసుకున్నాం. మేజర్ రెసిస్టెన్స్ కాబట్టి మేజర్ సప్లై అయినా మీరు పిలవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ నుండి షార్ప్గా మూవ్ అయింది కాబట్టి ఈ లెవెల్ని కూడా నేను ట్రెండ్ కింద కన్సిడర్ చేసి ఈ లెవెల్ని కూడా మార్క్ చేశాను. ఓకే. దీంతో పాటుగా మీరు ఇంకా గమనించినట్లయితే ఈ సపోర్ట్లు కాకుండా ప్రీవియస్ ఇక్కడ గమనించినట్లయితే ఈ లెవెల్స్ నేను ప్రీవియస్గా ఇక్కడైతే ఇచ్చి ఉంటాను దీనికి ముందు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే. ఈ రెండుకి పోస్ట్ చేయలేదు కాబట్టి అవైతే నేను డిలీట్ చేశాను, నేను పోస్ట్ చేసినవి. ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు ఏంటి, ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ రావడానికి గల రీజన్ ఏంటి అని చూద్దాం. మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ లెవెల్ని తీసేద్దాం. ఎప్పుడైనా సరే 2 టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది, రైట్. ఈ కాన్సెప్ట్ అనేది నేను ప్రీవియస్గా చెప్పుకుంటాను. దీని రియల్ బాడీని అయితే తీసుకుందాం. 2 టైమ్స్ ఆల్రెడీ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది ఇక్కడ. ఓకే. దాని తర్వాత బ్రేక్ ఇచ్చేసింది. ఈ లెవెలే సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఇప్పుడు గ్యాప్ అప్. అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అగైన్ మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్తో మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ అయితే ఇచ్చింది. దీనికి గల రీజన్ కూడా చూద్దాం. ఓకే. ఈ రెండు లెవెల్స్ కనుక మనం ప్లేస్ చేసి ఉంటే ఇక్కడ కూడా రివర్సల్ ట్రేడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం బ్రేక్ అయిన తర్వాత అవే రెసిస్టెన్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తాయి అనేది తెలుసుకోండి, అంతే. ఓకే. సింపుల్ కాన్సెప్ట్ ఏమైనా మార్కెట్లో వర్క్ అవుతాయి, అది తెలుసుకుంటే చాలు మనం. కాంప్లికేటెడ్ థింగ్స్ ఏమీ మనం బై హార్ట్ చేయలేదు. ఓకే. సింపుల్ థింగ్స్ నేర్చుకుంటే చాలు. ఇప్పుడు 3 మినిట్స్ చార్ట్లోకి అయితే వెళ్దాం. ఇది 3 మినిట్స్ చార్ట్. మనకి ఎక్కడైతే రివర్సల్ వచ్చిందో ఇంకొక లైన్ కూడా ప్లేస్ చేస్తాను. ఇక్కడ రివర్సల్ సిగ్నల్. దాని తర్వాత ఈ లెవెల్. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈ లెవెల్ తీసుకున్నా సరే ఓకే, ఈ లెవెల్ని ప్లేస్ చేద్దాం. ఇప్పుడు 3 మినిట్స్ చార్ట్లోకి వచ్చింది. 3 మినిట్స్లో అయితే మనం బార్ రిప్లై ద్వారా అయితే చూద్దాం ఎలా నడిచింది ఏంటి అనేది. ఇది 3x స్పీడ్లో ఉంది, 1x అయితే చేస్తాను. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. మన స్ట్రాటజీ యొక్క యాక్యురసీ ఆల్మోస్ట్ 70 నుండి 75-80% వరకు అయితే ఉంటుంది. వాటి యొక్క రిపోర్ట్స్ కనుక వాటి యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ డాటా అయితే ఇందులో ఉంటుంది. ఇంకో ఛానల్ కూడా ఉంది, ఇదే సేమ్ నేమ్తో కాకుండా ప్రో ట్రేడర్ తెలుగు అని ఉంటుంది. ఆ ఛానల్ అయితే నేను ప్రైవేట్లో అయితే పెట్టాను. ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది ప్రో ట్రేడర్ తెలుగు అకాడమీ పబ్లిక్ ఛానల్ అయితే ఉంటుంది, దీనిలోకి వెళ్ళి చూడొచ్చు. ఈ లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయి ఏంటి అనేది. ఇప్పుడు చూద్దాం. క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎక్కడ ఎటువంటి రివర్సల్ వచ్చిందనేది చూడండి. ఇది మన రివర్సల్ ప్యాటర్న్, క్లియర్ కట్ రివర్సల్. కన్ఫర్మేషన్ క్యాండిల్ దీన్నే ప్యాటర్న్ కింద తీసుకున్నా ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, గుర్తుంచుకోండి. ఓకే. ఫాలో అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడే 1:4, 1:5 RS రివార్డ్ రేషియో అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ నుండి చూద్దాం. ఇక్కడ నుండి రివర్స్ అవ్వడానికి కారణం నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. దాంతోపాటుగా దీని లాజిక్ కూడా నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు మీకు.
సో షార్ట్ పొజిషన్ చూసినట్లయితే ఇక్కడ మన ఎంట్రీ, దీన్ని కనుక ట్రెండ్ని రైడ్ చేయాలి అనుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ది టైం ట్రెండ్ని రైడ్ చేయాలి అనుకుంటే సూపర్ ట్రెండ్ అయితే యూస్ చేయండి. ఆల్మోస్ట్ 1:4 రిస్క్ రివార్డ్ రేషియో అయితే ఇచ్చింది. సో సూపర్ ట్రెండ్ని యూస్ చేయండి. ఇక్కడ 7.3 డిఫాల్ట్గానే ఉంటుంది, 7.3 అయితే యూస్ చేయండి. సో ఇది సూపర్ ట్రెండ్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో అయితే కొంచెం ఎక్కువగా ఉపయోగపడవచ్చు. సో కంపేర్ టు ఆప్షన్ బయింగ్, మీరు ఎంటైర్ ట్రెండ్ని రైడ్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు 1:2 1:3 వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ది పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేయండి, ఏదైతే ప్రాఫిట్లో ఉన్నదో అది. మిగతా క్వాంటిటీ ఉందో దాన్ని ఎంటైర్ ట్రెండ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ట్రెండ్ ఎండింగ్ వరకు ఎవరు క్యాచ్ చేయలేరు, దాని గురించి గమనించి మీరు ట్రేడ్స్ తీసుకుంటూ ఉండండి. సో ఇక్కడ రివర్స్ అవ్వడానికి గల కారణం నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 15 మినిట్స్లో చూసుకున్నట్లయితే, సో ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్. ఎప్పుడైతే రివర్సల్ ప్యాటర్న్ హై బ్రేక్ అవుతుందో సో మీరు దాన్నైనా కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ లెవెల్స్ దగ్గర మాత్రమే దయచేసి యూజ్ చేయొద్దు దీన్ని. సో పర్ఫెక్ట్ లెవెల్స్ తెలిస్తే ఆ లెవెల్స్ దగ్గర మీరు యూజ్ చేయొచ్చు, లేకపోతే లాస్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇది మన పర్ఫెక్ట్ లెవెల్. సో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు ఇక్కడ కింద ఉన్న ఆప్షన్ సెల్ అయినా చేయొచ్చు. సో ట్రెండ్ని రైడ్ చేయాలనుకుంటే, లేదా ఎట్ ద మనీ ఆప్షన్ అయినా బై చేయొచ్చు. ఓకే, నేను సజెస్ట్ చేసేదైతే క్రెడిట్ స్ప్రెడ్స్ని యూజ్ చేయండి. సో మనం ఎంటైర్ ట్రెండ్ని రైడ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో గాబరా పడకుండా ఉంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ స్ప్రెడ్ని యూజ్ చేయండి. ఆప్షన్ బయింగ్ మేజర్ లెవెల్స్లో మాత్రమే చేయండి. సో మూవ్ అవుతుంది మార్కెట్. ఇంకా ఆల్మోస్ట్ కింద నుండి చూసుకున్న ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుండి 100 పాయింట్స్ అయితే మూవ్ వచ్చింది, 100 పాయింట్స్. సో ఇక్కడ చూద్దాం ప్రైస్ రేంజ్, ఇక్కడ నుండి 100 లేదు, 60 to 70 పాయింట్స్. ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి కొంచెం మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా గమనించినట్లయితే సేమ్ అగైన్ మనం ఎక్కడైతే షార్ట్ చేసాం, ఈ కాన్సెప్ట్ నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పాను, మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. సో ఈ ఛానల్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఈ కాన్సెప్ట్లు. సో ప్రీవియస్ వీడియోస్లో అయినా మీరు చూడొచ్చు, ప్రీవియస్ వీడియోకి వెళ్ళైనా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి అగైన్ మళ్ళీ మనకి ఇంకో 50 to 60 పాయింట్స్ అయితే ఫాల్ అయితే జరిగింది. సో ఇక్కడ సెల్లింగ్ అనేది బెటర్ వే కంపేర్ టు ఆప్షన్ బయింగ్ కంటే. ఇక్కడైతే మీరు ఆప్షన్ బై చేసినా నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ 100% అయితే ఇక్కడ ఆప్షన్ అయితే పెరిగింది, మీరు వెళ్ళి చూడండి. ఓకే, సో ఇక్కడ ఏది తీసుకోవాలి, ఏ ఆప్షన్ 17,726 ఉంది కాబట్టి 17,750 కానీ లేదా 17,700 కానీ వెళ్ళి పుట్ ఆప్షన్ని చూడండి, ఈ ఫాల్ ఎట్లా జరిగింది ఏంటనేది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి అయితే వద్దాం. బ్యాంక్ నిఫ్టీ 3 మినిట్స్లో అయితే ఎటువంటి రివర్సల్ ఇవ్వలేదు. సో 1 మినిట్లో అయితే చూద్దాం. సో 1 మినిట్లో చూద్దాం. సో రిప్లై అయితే స్టార్ట్ చేద్దాం. సో మీ టైంని ఎక్కువ వేస్ట్ చేయను. సో ఎవరైతే గట్టిగా నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళైతే ఎంటైర్ వీడియోని అయితే చూడండి. సో ఓకే దీని లాజిక్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు తీసుకున్నాం అనేది. సో ఇది ఇక్కడ లెవెల్ కాదు, చాలా ప్రీవియస్ లెవెల్. సో 40,064.50 మీరు చాలా 10 మంత్స్కే బ్యాక్ వెళ్తే అక్కడ లెవెల్ అయితే ఉంటుంది. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎన్ని డేస్ బ్యాక్ వెళ్తే మనం సప్లై అండ్ డిమాండ్ జోన్ చూడొచ్చు అంటే, ఏ ఫ్రెష్ లెవెల్ ఎంత దూరం ఉన్నా సరే, ఈవెన్ 5 years బ్యాక్ ఉన్నా సరే సప్లై జోన్ ఫ్రెష్ జోన్ అయితే, ఐ మీన్ ఎటువంటి ప్రైస్ మళ్ళీ దానికి టచ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ లెవెల్స్ వర్క్ అవుతాయి, మార్కెట్లో తప్పకుండా వర్క్ అవుతాయి. సో నేను చూపిస్తాను ఇది. సో చాలా బ్యాక్ వెళ్ళాలి. ప్రైస్ అయితే రావట్లేదా చూద్దాం. ఓకే, సో ప్రైస్ వచ్చింది చూద్దాం. సో ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ డిసెంబర్లో అయితే ఉంది, నవంబర్లో అయితే ఉంది. సో ఈ నవంబర్ లెవెల్ ఇప్పుడు కూడా వర్క్ అయింది చూడండి. సో ఈ ఫ్రెష్ జోన్స్ని మనం తీసుకున్నాం. ఓకే, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అయింది. ఆల్మోస్ట్ నవంబర్ 2021లో వచ్చింది. సో ఆ లెవెల్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో గమనించండి మీరు. సో మిగతా 2 లెవెల్ ఎందుకు తీసుకున్నాము అంటే, సో
ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఒక మేజర్ లెవెల్. సో ఇది గ్యాప్ జోన్. ఓకే, ఇది గ్యాప్ జోన్, లేకపోతే బ్యాక్ వెళ్ళాలి. చాలా బ్యాక్, ఎక్కడైతే మనం నవంబర్లో చూసామో ఆ రేంజ్లో అయితే ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళి గమనించి చూడండి. ఓకే, సో ఎప్పుడైతే ప్రైస్ ఆల్రెడీ ఎక్కువ పాయింట్స్తో బ్రేక్ అవుతుందో ఆ ప్రైస్ ఆ లెవెల్ ఇన్వాలిడ్ అవుతుంది. సో అది కూడా గమనించండి. సో ఇప్పుడైతే బార్ రిప్లై అయితే చూద్దాం. సో ఇక్కడ మనం మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ లెవెల్స్ ఎందుకు తీసుకున్నాం, సో ఆ లెవెల్స్ దగ్గర ఎటువంటి రివర్సల్ జరిగింది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇదే లెవెల్స్ మనం చాలా రోజుల నుండి, ఆల్మోస్ట్ చాలా రోజుల నుండి సేమ్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాం, ఎటువంటి డీవియేషన్ లేదు. మీరు అది కూడా గమనించవచ్చు. సేమ్ స్ట్రాటజీ, సేమ్ లెవెల్స్. ఓకే, సేమ్ కాన్సెప్ట్, ఒకటే స్ట్రాటజీ. సో దీన్ని మీరు స్టాక్స్కి కానీ, కమోడిటీకి కానీ, కరెన్సీకి కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు రిప్లై చూద్దాం. సో ఇది 1 minute చార్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే రివర్సల్ క్యాండిల్ వచ్చేసింది, రివర్సల్. సో ఇక్కడే రివర్సల్ వచ్చింది. సో మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, షార్ట్ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ. ఓకే, సో మేజర్ లెవెల్స్ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఆప్షన్ బయింగ్కి వెళ్ళండి. ఎప్పుడైతే మైనర్ లెవెల్స్ మీకు అనిపిస్తాయో ఆప్షన్ సెల్లింగ్ కానీ లేదా క్రెడిట్ స్ప్రెడ్స్ని కానీ యూజ్ చేయండి. సో మనం ట్రెండ్ని రైడ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, నేను మళ్ళీ చెప్తున్నాను. సో దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో నా నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు మీరు, 7981459901. ఓకే, సో రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో 3x స్పీడ్లో అయితే పెడదాం. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే స్టాప్ చేద్దాం. ఓకే, సో షార్ట్ పొజిషన్ ఇక్కడ నుండి కన్సిడర్ చేసిన విత్ స్టాప్ లాస్. సో 88, 90 పాయింట్స్, 100 పాయింట్స్ అయినా నో ప్రాబ్లం. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడికి 400 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. సో ఆల్మోస్ట్ 1:5 విత్ రిస్క్ ఆఫ్ 100 పాయింట్స్కి. సో మీరు కనుక ట్రెండ్ని రైడ్ చేయాలి అనుకుంటే, సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో 3 minutesలోకి వెళ్తున్నాను. 3 minutesలో సూపర్ ట్రెండ్ ప్లేస్ చేసుకున్నట్లయితే మీరు ఫర్దర్ ట్రెండ్ని ఫాలో చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అగైన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్, మీరు 15 minutesలో చూసినట్లయితే సేమ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవ్వలేదు. సో డైరెక్ట్గా ఇప్పుడు 15 minutesలోకి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ ఎటువంటి ప్యాటర్న్ లేదు, సేమ్ కాన్సెప్ట్. నిఫ్టీ మూవ్ అయింది కాబట్టి అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్, ఇది కూడా సేమ్ లాజిక్ ప్రకారమే మూవ్ అయింది. సో ఇక్కడ బాడీకి రాలేదు, సేమ్ ఈ విక్కి. సో 2 రెసిస్టెన్స్లు బ్రేక్ అయిన తర్వాత అగైన్ సేమ్ లెవెల్ దగ్గర నుండి మార్కెట్ అయితే రివర్స్ అయింది. ఇప్పుడు మీరు 3 minutesలో చూసారనుకోండి, 3 minutesలో రివర్సల్ ప్యాటర్న్స్ కనపడతాయి. ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తుందో 1 2 3 4 5 6 7th క్యాండిల్ అయితే వచ్చింది. 7th క్యాండిల్కి యాక్చువల్గా మనం పోము, బట్ ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటారో ఆల్రెడీ 400 పాయింట్స్ ఫాల్ అయింది కాబట్టి సో రివర్స్ ట్రేడ్ చేయొచ్చు యాజ్ పర్ మీ విషయం. లేదు ఈ 400 పాయింట్స్ తర్వాత కామ్గానే ఉండొచ్చు. అగైన్ ఇక్కడ చూద్దాం. అగైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎక్కడైతే షార్ట్ చేసామో సేమ్ పొజిషన్ నుండి మళ్ళీ సేమ్ పొజిషన్ నుండి మార్కెట్ ఫాల్ అయిందా. సో 2 times అయితే ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ కూడా రివర్సల్స్ వస్తాయి. సో ఆ రివర్సల్ ప్రకారం మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ నుండి మనకి ఇక్కడ కంటే ప్రైస్ రేంజ్ని అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ తర్వాత చూడండి అగైన్ ఎన్ని పాయింట్స్ ఫాల్ అయింది, ఆల్మోస్ట్ అగైన్ 400 పాయింట్స్. సో ఇక్కడ మనకి 2 times ఆపర్చునిటీ అయితే వచ్చింది, రైట్? 2 times ఆపర్చునిటీ వచ్చిందా లేదా? సో ఇక్కడ మనకి 2 times ఆపర్చునిటీ అయితే వచ్చింది, రైట్? సో ఇది తీసేద్దాం.
తీసేసినట్లయితే సేమ్ లెవెల్ దగ్గర, సో 3 మినిట్స్కి అయితే తీసుకెళ్తున్నాను, సేమ్ లెవెల్ దగ్గర ఎక్కడైతే షార్టింగ్ ఆపర్చునిటీ మనకు వచ్చిందో ఇక్కడ నుండి 400 పాయింట్స్ ఫాల్ అయిందా. సో అగైన్ సేమ్ లెవెల్ నుండే ఎనదర్ 400 పాయింట్స్, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ఫాల్ అయింది ఈరోజు. సో రివర్సల్ కన్ఫర్మేషన్. నేను అదే చెప్తుంది, ఈ షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అగైన్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంత వాలటాలిటీ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ కంటే ఆప్షన్ సెల్లింగ్ అని బెటర్, లేదా క్రెడిట్ స్ప్రెడ్ని అయినా మీరు ఉపయోగించవచ్చు. దాంతోపాటు చిన్న సూపర్ ట్రెండ్ లాజిక్ని ఉపయోగించిన ఈ ట్రెండ్ని మీరు రైడ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్, ఎలా తీసుకోవాలి అంటే అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే మన ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళైతే మనల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో మన నెంబర్ 7981459901, ఓకే 9901. సో ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో 2 టైమ్స్ ఎంట్రీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.